పాండవులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లారని మీకు తెలుసా? కురుక్షేత్రం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు తనువు చాలించాడు. ద్వారక మునిగిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పాండవులు హస్తినాపురాన్ని అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్తుకు అప్పగించి స్వర్గానికి చేరుకోవడానికి మేరు పర్వతం వైపుకు బయలుదేరారు. అయితే వెళ్లే దారిలో ఒక ధర్మరాజు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోయారు. వారు చనిపోయిన స్వర్గంలో కలుసుకోవచ్చులే అని భావించిన ధర్మరాజు తనతో పాటు వస్తున్న కుక్కను కూడా స్వర్గంలోకి అనుమతిస్తేనే లోపలికి వస్తానని వాదించి తనకి స్వర్గంలో అడుగు పెట్టాడు. లోపలికి వెళ్లిన ధర్మరాజుకు భోగాలు అనుభవించే దుర్యోధనుడు కనిపించాడు. తన భార్య తమ్ముళ్ళు కనిపించలేదు. అదేంటని ప్రశ్నించినప్పుడు 5 భర్తలున్న అర్జునుడినే ఎక్కువ ఇష్టం చూపించినందుకు ద్రౌపది, తనకన్నా తెలివైన వారెవరూ లేరని గర్వం చూపించినందుకు సహదేవుడు, తన అందాన్ని అహంకారంగా మార్చుకున్నందుకు నకులుడు, పరాక్రమంలో ధనుర్విద్యలో వాళ్ళని తలదన్నే బల్లారులే లేరు అన్న గర్వం చూపించినందుకు భీముడు, అర్జునుడు నరకంలో గడపాల్సిందే అని ఇంద్రుడు చెప్తాడు. అలా అయితే తను కూడా తన భార్య తమ్ములతో పాటు నరకాన్నే విధించండి అని ధర్మరాజు పట్టుబడతాడు. ఇంద్రుడు ధర్మరాజుతో నరకంలో పాండవుల శిక్షాకాలం తీరిపోయి వారెప్పుడో స్వర్గానికి వెళ్లిపోయారు. కేవలం నీ ధర్మాన్ని పరీక్షించడానికి వారు ఇప్పటికీ నరకంలో బాధలు పడుతున్నట్లుగా చూపించామని చెప్పి సావు లేకుండా స్వర్గంలో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిగా ధర్మరాజుతో స్వర్గ ప్రవేశం చేయించాడు.